అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నిలబడి చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది. ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఎంపీగా కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు నేను నిలబడ్డా, ఒకవైపు అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. ఒకవైపు న్యాయం నిలబడింది, ఒకవైపు నేరం నిలబడింది. ఒకవైపు ధర్మం నిలబడింది, ఒకవైపు డబ్బు అధికారం నిలబడింది. మీరు ఏ వైపో మీరు తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం కొంగు చాచి మీ దగ్గర న్యాయం అడగడానికి వచ్చారు. వివేకానంద రెడ్డి బిడ్డ ఈ రోజు వరకు కూడా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రతి మెట్టు ప్రతి తలుపు తడుతూనే ఉంది. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే ప్రజా కోర్టులో తేల్చుకోవాలని, మీరు న్యాయం చెప్పాలని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మిమ్మల్ని కొంగు చాచి న్యాయం అడుగుతున్నది. అందుకే మీరందరూ న్యాయం పక్షాన నిలబడతారని, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. నన్ను ఎంపీగా గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గొంతు అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకోసం కొట్లాడడానికి ఎందాకైనా తెగిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డగా ఇక్కడే బతుకుతుంది, మీ మధ్యనే బతుకుతుంది, తన జీవితాన్ని మీకు అంకితం చేస్తుంది. మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. గొప్ప మెజారిటీతో రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని